2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది సార్? 2024 ఎలక్షన్ అయితే కనుక జగన్ గారు కంపల్సరీ నెగ్గుతారు. మళ్ళీ సీఎం పీఠం అతనే కూర్చుంటారు సార్. ఎందుకంటే సార్ అంత నమ్మకం చెప్తున్నారు? అంత నమ్మకం అంటే అతను ఇచ్చిన నవరత్నాలు అన్నీ కూడా 100% కూడా చేసి పెట్టేటండి. అతను ఏదైతే ఆమె ఇచ్చాడో అవన్నీ కూడా చేసి పెట్టాడు. ఆ నవరత్నాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు సార్. అలాగా వాళ్ళు చేశారు సార్. వాళ్ళ గవర్నమెంట్లో కొన్ని లోన్లని ఇచ్చారు, ఎస్సీ లోన్లని ఇచ్చారు, కాపు లోన్లని ఇచ్చారు. జన్మ కమిటీ వాళ్ళు ఎవరికి సిఫార్సు చేస్తే వాళ్ళకి ఇచ్చారు. అదే ఎమ్మెల్యేలకు ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ అలా కాదు సార్. వారంటీ వ్యవస్థ పెట్టిన వలన ప్రతి ఒక్కరు కూడా అలా టీడీపీ వాళ్ళే కాదు, వాళ్ళ జనసేన వాళ్ళే కాదు, వాళ్ళు బీజేపీ వాళ్ళే కాదు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే అరుగులు అయితే కనుక కంపల్సరీ వాళ్ళకి వెళ్ళినాయి సార్. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. చంద్రబాబు జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ కొట్టిద్ది అంటారా? జగన్ గారికి ఎఫెక్ట్ అన్నది ఎందుకు రాదు సార్? ఎందువల్లంటే సార్, మెయిన్ ఇప్పుడు ఎన్ని కాలంలో ఉన్నా సరే డైరెక్ట్ వచ్చి సముద్రంలోకి వెళ్ళాలి. అలాగే సముద్రం ఎప్పుడు కూడా కాలువల దగ్గర రావండి. సముద్రం దగ్గర ఉంటుంది. అలాగే ఏంటంటే జగన్ గారు సింహం లాంటాడు. ఎంతమంది వచ్చినా సరే అతను ఎదుర్కోగల శక్తి, అతను బలం ఉంది కాబట్టి అండి వీళ్ళందరూ కూడా ఏకమవుతారు. బలం లేకపోతే కనుక ఏకమవ్వరు కదండి. లోకేష్ గారు అన్నారు సార్, మేము అన్ని అవినీతి చూస్తున్నాం, మీరు చేసేది రెడ్ బుక్ లో రాస్తున్నాం అని అన్నారు సార్. అతను ఎక్కడైతే నెగ్గుతారో, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కడైతే నెగ్గుతారో అతను ఒక లిస్టు చెప్పమనండి. ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా సార్, మరి దాని మీద మీ అభిప్రాయం సార్? సార్ అది కొద్దిగా రాజకీయంలో అతను ఏదైతే మెయిన్ అతను మాట మీద నిలబెట్టే వ్యక్తి అండి. కరెక్ట్గా జనాలకు అనుసంధంగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే. ఇంకోటి ఏంటంటే మార్చడం వలన కూడా అలా అవినీతి చేశారని కాదు, వాళ్ళు మంచోళ్ళని కాదు, వాళ్ళని వేరే విధంగా వాడుకుంటారండి. ఆ ఎమ్మెల్యేలతో ఇంకా ఎక్కువగా వాళ్ళని వాడుకోవాలని మారుతున్నారంతే తప్ప వాళ్ళని పక్కన పెట్టేసినట్టు కాదు, పార్టీకి తేడా చేసినట్టు కాదండి. వాళ్ళు కూడా జనాల్లో ఉన్నవారైతే కానీ ఏంటంటే కొత్త వెర్షన్ కూడా తీసుకొచ్చి అందరికీ అవకాశం ఇవ్వాలని అతను అలాగ రాజకీయంలో మార్పులు చేర్పులు చేస్తున్నారండి. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? కంపల్సరీ నెగ్గుతారు సార్. పక్కాగా 150 సీట్లు వస్తాయి సార్. మరి టీడీపీ వాళ్ళు జనసేన ఈసారి 175 మావే అంటున్నారు కదా సార్. వాళ్ళ ఏంటంటే చెప్పచ్చు ఏంటంటే సార్, ఇంకోటి ఏంటంటే వాళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. మొన్నదాకా ఏమన్నారు సార్, శ్రీలంక అయిపోతుంది, వెంజులో అయిపోతుంది, మీరు సంక్షేమ పథకాలు ఇలాగ ఇచ్చేస్తున్నారు, జనాలు సోమలు చేసేస్తున్నారు. ఇప్పుడు నిజంగా వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారండి, మేము సంక్షేమాలు ఇచ్చేస్తాం, మేము అమ్మఒడి 100 ఇచ్చేస్తాం అంటున్నారండి. ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం అంటున్నారు. మరి అప్పుడు మీరు వెంజులా అయిపోతుంది అన్నారు, శ్రీలంక అయిపోతుంది అన్నారు. మరి అప్పుడు ఒక మాట మీకు వీడియో కాబట్టి మీకు ఆల్రెడీ మీకు ప్రెస్ మీట్లో మీకు అన్ని వీడియో క్లిప్పింగ్లు ఉంటాయి, మీరు ఒకసారి చూడండి సార్. నేను చెప్పాను కదా, వాళ్ళన్న మాటలే. ఇప్పుడు మళ్ళీ జనాలు ఏంటంటే ఇప్పుడు పండగ గంగిరెద్దులు వచ్చినట్టు ఇళ్ళకి వచ్చి డబ్బు కొడుతుంటారు సార్. అలాగే సార్. మరి బాబు గారు ఎన్నో పథకాలు ఇస్తామన్నారు, ఆ మాటలు నమ్మొచ్చు అంటారు సార్? 2014లో అతను రైతులు రుణమాఫీ అన్నాడు, చేసాడండి, చేయలేదు. డ్వాక్రా రుణమాఫీలు కొడతానన్నాడు, కొట్టాడండి, కొట్టలేదు. జాబ్ వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, ఎక్కడ వచ్చింది సార్? అలాగే జగన్ గారు వచ్చిన తర్వాత అవినీతి పరిపాలన లేకుండా చేశాడు. సచివాలయ వ్యవస్థ, వారంటీ వ్యవస్థ పెట్టడం వలన ఇంటింటికి వెళ్ళి కూడా ప్రతిదీ కూడా వారధుల్లాగా వెళ్ళి చేసుకొస్తున్నారండి. ఆ వ్యవస్థను నిజంగా తీసేస్తే కనుక అండి నిజంగా ఈ కొంతమంది కొన్ని నాయకులు మీకు తెలియదు ఏముంది సార్, కొన్ని కలెక్టరేట్ల దగ్గర, ఎంఆర్ ఆఫీసుల దగ్గర, ఇలా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసుల దగ్గర, బీసీ కార్పొరేషన్ దగ్గర కొన్ని దళారులు ఉంటారు. వాళ్ళ దళారీ వ్యవస్థ పోయిందండి. ఆ దళారీ వ్యవస్థ పోయి ఇప్పుడు డైరెక్ట్గా ఎవరికి ఏది అందాలో అన్నీ కూడా సచివాలయం వ్యవస్థ, వారంటీ వ్యవస్థ ద్వారా అందుతున్నాయండి. దానివల్ల ఏంటంటే రకరకాల పుకార్లు పెడతారు సార్. ఇప్పుడు నిజంగా ఈ వ్యవస్థ వలన సార్ జనాలకు అందరికీ కూడా మేలు జరిగింది సార్. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఉన్నారు కదా, ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ లో చేరి నెక్స్ట్ ఏపీలో పోటీ చేస్తా అంటున్నారు, చేస్తారంటారా సార్? మొన్నటిదాకా తన పాపం అనకూడదు అంటే తెలంగాణలో నేను ఆ ఊరు కోవాలని అన్నారండి. మళ్ళీ అక్కడ ఏమైందో పాపం కాంగ్రెస్ ఓటు బ్యాంకింగ్ పోద్దని ఏదో మొత్తం మీద అతను సపోర్ట్ చేయడంలో వేయలేదు. ఇంకోటండి ఇప్పుడు ఎలక్షన్లో నిలబడ్డ తర్వాత ఆవిడ సత్తా కూడా తెలితే కదండి ఇప్పుడు, అంతే కదండి. అంటే ఇప్పుడు ఒకే కుటుంబంలో 2 పార్టీలు లాగా ఉన్నాయి. మరి ఏపీలో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయండి? ఏపీలో జగన్ గారు ఓటు బ్యాంకు జగన్ గారికి ఉంది సార్. సంక్షేమ పథకాలు అతను శ్రీరామ రక్ష అతను చేసి పనులే అతనికి ఓటు బ్యాంకు ద్వారాగా అతను మళ్ళీ గెలిపిస్తారు 2024లో.
ఈసారి జగన్ గారికి గెలుస్తారని మీరు జగన్ గారు నెగ్గుతారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, విద్యా వ్యవస్థలో చాలా పెను మార్పులు తీసుకొచ్చారండి. ఆ పెను మార్పులు ఏమనగా ఒక ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందువలంటే మాకులాంటి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే ఇంచుమించు 35,000 నుంచి 40,000 దాకా అవుతుంది ఫీజు. మేము ఆటో డ్రైవర్, మా ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేసారండి. అతను ఇచ్చినా మేము ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ఇచ్చుకోకపోయినా మేము ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, అది మా బాధ్యత. అయినా సరే అతను మాకు 10,000 రూపాయలు గిఫ్ట్గా ఇచ్చారు. ప్లస్ ఇంకోటి మా పిల్లల చదువు విషయంలో కూడా ఎంతో కనుక పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించడం, ప్లస్ ఆ టీచర్లు కూడా ఇప్పుడు బోధన కరెక్ట్గా చెప్పడం. ఇంతకుముందు ఉండేది పట్టించుకునేవారు కాదండి వ్యవస్థను. ఇప్పుడు ఇతను దారిలో పెట్టాడు ఆ విద్యా వ్యవస్థను అంతా కూడా. మరి ఇంగ్లీష్ మీడియం అవసరమా అని చంద్రబాబు గారు అన్నారు కదా. వాళ్ళ మనవాళ్ళు చదవచ్చు సార్, వాళ్ళ కొడుకులు చదవచ్చు, వాళ్ళ పిల్లలు చదవచ్చు. మాకులాంటి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే వాళ్ళకి నౌకరులు దొరకరండి ధనవంతులకి. మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు. ఎందుకంటే మా పిల్లలు బాగా చదివేరుకున్నారనుకోండి, మా పిల్లలు డెవలప్మెంట్ అవుతారు. అప్పుడు పని చేయడానికి ఎవరు ఉంటారు కాబట్టి అన్న లాజిక్తో వాళ్ళు చెప్తున్నారండి. అంతే తప్ప వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అన్నీ వెళ్ళారు, కానీ ఏబీ చేయలేకపోయారు. ఎందువలంటే మాట్లాడే పేద పిల్లలకు ఇప్పుడు కోర్టు ఉందండి, కోర్టులో ఒక జడ్జిమెంట్ రావాలి, అది కూడా ఇంగ్లీష్లో అవుతుంది. ప్రతిదీ కూడా ఇంగ్లీష్లో. ఓ నీట్ రాయాలి ఇంగ్లీష్లో, ఒక ఇంజనీరింగ్ రాయాలి అది ఇంగ్లీష్లోనే. ఏదైనా సరే ఇంగ్లీష్లో. అలాగని మన తెలుగు మీడియంలో మనం తక్కువ చేసినట్టు కాదు. మన తెలుగు మీడియం మనకు ఇంపార్టెంటే, దాన్ని కూడా సరళంగా నడిపిస్తున్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా మన పిల్లలు రాబోయే తరాలకి ఒక తరం అంతా బాగు చేయనందుకు అతను ఉన్న పరంలో అతను ఇంగ్లీష్ మీడియం చేసాడండి. అదే మళ్ళీ కొనసాగాలంటే అతను మళ్ళీ వస్తే కనుక ఒక తరం పిల్లలందరూ కూడా బాగుపడతారండి. అండ్ చదువు విషయంలో మాత్రం ఒక లైన్ తీసుకొచ్చారండి అతను. అలాగే ఆరోగ్య వ్యవస్థలో కూడా చాలా పెను మార్పులు తీసుకొచ్చారండి. ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల ఇప్పుడు 25 లక్షలు చేశారండి. అదే ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారండి. అప్పుడు బాగా తర్వాత గవర్నమెంట్లో వచ్చినాయి అరకొరగా చేసి పెట్టినాయండి, కానీ పూర్తిగా చేయలేదు. ఇతను వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లోనే కొన్ని మార్పులు తీసుకొచ్చి మళ్ళీ అన్ని వివరంగా చేయడం కూడా బాగుంది సార్. వైద్యపరంగా కూడా అలాగే సంక్షేమ పథకాలు. ఇంకోటి ఏంటంటే సార్, కొన్ని లోపాలంటే అతనికి చిన్న లోపాలు ఉన్నాయి. లోపాలు ఏంటంటే మద్యపాన విషాదం అన్నదే అతను పాపం ఓటు బ్యాంకుని చూసుకోలేదండి. పాపం అతను జగన్ గారు నాకు ఇలా నేను ఇలా మద్యపాన విషాదం చేస్తే ఓటేయరేమో అనుకోలేదు. నేను మాట ఇచ్చాను, నేను కంపల్సరీ చేసి పెట్టాలి. ఇప్పుడు 100 మందిని తీసుకున్నాం అనుకోండి, అందులో 98 మంది మందు తాగిన వాళ్ళు ఉంటారండి, ఒక 2-3 తాగకుండా ఉంటారు. కానీ అతను ఆ 98 మంది గురించి చూడలేదండి, ఆ ముగ్గురు గురించి కూడా ఆ ముగ్గురే ఓట్లు చాలు. ఆ 100 మంది చెప్పినా పర్వాలేదు. కానీ ఒక మందు పాడడం అంటే అది వేరే విషయమేనండి. ఒక మనసుకు సంబంధించింది. ఒక మందు అలవాటు తాగుతాడు, ఒక మానసికంగా తాగుతాడు, ఒక ఇచ్చారకగా తాగుతాడు, వేరే విషయం సార్. అయినా సరే అతను ఓటు బ్యాంకు మద్యపాన విషయం అన్నది పక్కాగా చేసి పెట్టాడు సార్.